ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఫుల్ వీడియోలో ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ మసాలా, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, తగినంత అన్నం. తయారు చేసే విధానం: గ్యాస్ వెలిగించుకోవాలి, పెనం పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఆయిల్ ఏంటివి ఇలా ఉన్నాయి అనుకోద్దండి, అలచంద వడలు చేసా కదమ్మన్నా, అది దీంట్లో ఉన్నాయి గెసి. నూనె హీట్ అయింది, ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నా. ఇది నాకు కొడుక్కోగలిగే, అందుకే రెండు చేసుకున్నా. నాకైతే పెద్ద రొట్టెలు ఉన్నాయి, పెద్ద రొట్టెలు, పప్పు, దానికి మాత్రమే. సాల్ట్ వేసుకోవాలి కొంచెము, ఎంత కలుపుకోవాలి. ఇలా నేను బయట ఎలా చేస్తారో అలా చేస్తాను. దీంతో కాయగూరలన్నీ వేసుకోవచ్చు కావాలనుకుంటూ. మా ఇంట్లో మావాడు ఏంటి తినడు కాయగూరలు. కోడిగుడ్డు ఎంత ఇచ్చినా తింటాడు, కానీ కాయగూరలు అయితే ఏంటి తినడు. కనీసం కొత్తిమీర కానీ పక్కన చేస్తాను. అందుకని నేను ఏమేను క్యారెట్, బీన్స్ ఇలాంటివన్నీ వేస్తే బాగుంటుంది. కోసిగడ్డ తురిమి అవి వేసుకుంటే బాగుంటుంది. ఏం చేస్తాం, మా పిల్లలు తిన్నాడు కదా. ఇప్పుడు అన్నం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చికెన్ మసాలా, కారం వేసుకొని, సాల్ట్ తగినంత, టేస్టింగ్ సాల్ట్ తగినంత, ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి బాగా పట్టేలాగా. ఇలా చూడండి, బాగా కలుపుకోవాలి. లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర చూపించే కదా. ఏం ఎర్రగడ్డలు వేయలేదు అనుకుంటారా? ఎర్రగడ్డలు వేయలేదు, అవి నంచుకోలేదు, పక్కన పెట్టి. దీంట్లోకి ఎర్రగడ్డలు వేయలేదు. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి, అన్నీ బాగా పట్టేలాగా. చూడండి ఎంత బాగుంది, చూడండి ఎంత బాగుంది. కొంచెం వేసుకోవాలి కదా, బాగా చిటిచిటే ఎగరల్ల అన్నం పెనుములో, అంతవరకు పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో మా ఎగ్ రైస్. అబ్బా, చాలా స్పైసీగా ఉంది ఫ్రెండ్స్. చూస్తుంటే మా పాప నోరు ఊరిపోతుందంట. నాకు కానీ చాలా తినలేసాను. నాకు భలే ఇష్టం ఎర్రగడ్డ నంచుకొని ఎగ్ రైస్ తింటే. సూపర్. నేను చేసే ఎగ్ రైస్ అంటే నాకు ఇష్టం అండి. బయట హోటల్లోది ఎగ్ రైస్ బాగుండదు. ఏంటి రుసు, అసలు ఏంటి కారం ఉండదు, ఉప్పు ఉండదు, ఏది ఉండదు. చూడండి ఇలా చేయాలి. మా పిల్లోడు అంటాడు, అమ్మ నువ్వు హోటల్ పెట్టుకుంటే భలే అయిపోతుంది అమ్మ, వంటలు బాగా చేస్తావు, ఎగ్ రైస్ బాగా చేస్తావు, చికెన్ రైస్ బాగా చేస్తావు, అన్ని టమోటో రైస్ బాగా చేస్తావు అంటారు మా పిల్లలు. చూడండి ఎలా ఉందో, మా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ స్టైల్లో ఎగ్ రైస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం, మా పిల్లలు పెడతాము. ఎలా ఉందని చెప్తాడు చూసి. చూడండి మా ఎగ్ రైస్ ఎలా ఉంది, కర్రీ బాగా ఉంటుంది, కలర్ఫుల్గా. ఇదంతా తినేస్తాడు వాడు, బాగా తింటాడు. ఇప్పుడు నా కొడుకు నేను తినిపిస్తాను, ఎలా ఉందో చెప్తాడు.
సూపర్ గాస్ సూపర్తో ఉంది. నాకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. మా అమ్మ స్టైల్లో ఎగ్ రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.